ఎందుకంటే ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఏదైతే అతని గత అవినీతి బయటపడతా ఉందో, అతని పార్టీయే అబద్ధాల పునాది పుట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, నేను చాలా అమాయకుడిని, చాలా మంచివాడిని, మా తాత దైవత్వ సంబూధుడు అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాంతంలోనే మీటింగులు పెట్టి 200-300 కుటుంబాలు ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చి ఇలా మాకు అన్యాయంగా మా ఇంట్లో కుటుంబాలు చంపేశారని రోడ్డు మీద మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే అవినీతిలో వాళ్ళ పిఏ అయితే కేఎన్ఆర్ ఉన్నాడో అతనిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు అతను బినామీ, అంటే అతనికే బినామీ ఉంటే మీకెన్ని బినామీలు ఉన్నాయని చర్చించుకునే తరుణంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి అని ఒక కుట్ర. వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ. మనం గతంలో చూసాము, బాబాయిని చంపేసి మెడకాయలు తీయటం వాళ్ళకి మామూలుగా, అంటే వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచి. ఇది మనిషి అయినా అవ్వచ్చు, విగ్రహం దాన్ని అవ్వచ్చు, తీయటం వాళ్ళకి అలవాటే. బాబాయిని చంపి దాన్ని కూడా మా మీద అయిపోయారు. వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అన్ని హత్యలు కూడా అవి మేము చేయలేదని శుద్ధపూసలని మొన్న మీటింగ్లో చెప్పుకున్నాడు. అంటే నేను చెప్తా ఉన్నాను, వాళ్ళకి ఒకటే కావాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఎప్పుడు అలజడి సృష్టించాలి, యువతకి ఉపాధి కలగకూడదు, నో జాబ్స్, నో ఇండస్ట్రీస్, వచ్చే వాళ్ళని కూడా తరిమి కొట్టేయాలని తప్ప రాబోయే తరాలు బాగుండాలని ఎప్పుడు ఆలోచన ఉండకూడదని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం, వాళ్ళ పేరు వాళ్ళు సాధకం చేసుకుంటా ఉన్నారు. మొన్న మనం చూసే నంద్యాల జరిగిన సంఘటన, రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ అనుచరులతోనే విధ్వంసం చేసి తలకాయని తీసేసి దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చిత్రీకరించబోయి దొరికిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ సొంత మనిషి, వాళ్ళ మాజీ ఎమ్మెల్యే యొక్క సొంత మనిషి జంబులయ్య. మనం చూస్తూ ఉన్నాం ఎలా తీసాడో, మీరు చూడండి ఒకసారి వీడియో. తనలో కూడా ప్రతి దాంట్లో కూడా పాలు పంచుకున్నాడు. అలా శ్రీమతి కూడా అక్కడ మెప్మాలో సిఆర్పిగా పనిచేస్తూ ఉన్నారు. అది కూడా ఇచ్చింది ఎవరు అంటే గత ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి. ఆవిడ 2019 నుంచి మెప్మాలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వారు రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇలాంటి వారు అసలు ఒక పార్టీకి అధినాయకుడుగానో అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది.